భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ గోపీనాథ్లు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంపు ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భైంసా మండలం చుంచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ అనే ఇద్దరు స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసిన భైంసా పట్టణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించిన దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులను ఆలయంలోని పసుపు కుంకుమ అంటుకుంది. సంబంధించి ఈ రోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు భైంసా రూరల్ కి సంబంధించిన చించుడి విలేజ్ కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ భైంసాలో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. ఆయన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయినా 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దొంగతనం చేసిన తర్వాత వీరు 31st సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు అక్కడ. సో దే షుడ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని భైంసా మొత్తానికి తెలుసు. అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకలైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి. ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. CCTVలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. You have to question them and give notice to them.